యోగం గురించి మీరు అడిగారు. వాస్తవానికి ఈ సృష్టి అంతా కూడా యోగంతోనే ప్రారంభమైంది. ఎందువల్ల అంటే ఇందులో కనిపించే మనకు పంచభూతాల సంయోగమే సృష్టిగా ఏర్పడింది. అంతేకాకుండా ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణి కూడా యోగంతోనే జీవిస్తున్నాడు. అసలు యోగం అంటే ఏమిటి? యోగం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఒకటి కలయిక అని అర్థం, ప్రధానమైంది. కలయిక అంటే ఒకటి ఉన్నప్పుడు సాధ్యపడదు కలయిక, రెండు ఉంటేనే కలయిక అనే దానికి అర్థం ఉంది. కనుక రెండు ఏమిటి? ఒకటి ఉంటే కలయిక కాదు, రెండు ఉన్నాయి కాబట్టి కలయిక అంటున్నాం. దేనికి దేనికి కలయిక అనేది తెలుసుకోవడమే యోగం. దానికోసమే మార్గాలు ఏర్పడ్డాయి, అనేక మార్గాలు ఏర్పడ్డాయి. ఆ యోగం అంటే మార్గం అని కూడా అర్థం ఉంది. గీతలో భగవానుడు 18 యోగాలు చెప్పారు, అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు. మరి ఈ 18 యోగాలు 18 విభిన్న మార్గాల, లేక 18 యోగాలు కలిసి ఒకే యోగమా అనే దాంట్లో మీమాంస జరిగినప్పుడు భిన్న మార్గాలుగా చెప్పబడింది. ఒక పర్యాయమేమో అన్నింటిని కలిపి ఒకే యోగంగా చెప్పబడింది. సరే, రెండేమిటి మరి? యోగం అంటే రెండు. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ యోగం చేస్తున్నాం, ఇద్దరం కాబట్టి ఇక్కడ కలిసి కూర్చున్నాం. అదే మాదిరిగా ఈ యోగం అనేది సమాజంలో ఈ రెండు యోగానికి ఉండబడే కలయిక కావలసిన పదార్థాలు ఏమిటి? అవి పదార్థాలా, లేకపోతే పరమాణువులా, లేకపోతే సృష్టిలో పంచభూతాల ఏమిటి? రెండు సూర్యచంద్రుల అనేది మనకు అవసరం. ఇప్పుడు ఇది ఆ రెండు ఏమిటి తెలుసుకోవాలి. అయితే పెద్దలు ఏం చెప్పారంటే రెండు ఆత్మ అనాత్మ చెప్పారు. ఆత్మతో అనాత్మ యొక్క సంయోగమే యోగమని. ఇంకొక అర్థం కూడా ఉంది. యోగం అంటే ధ్యానం అని కూడా అర్థం ఉంది. అంటే ధ్యానానికి ప్రత్యేకించి యోగం అనే అర్థం ఉంది. అంటే ధ్యానంలో కూడా కలయికనే జరుగుతుంది, ఆత్మ పరమాత్మతో కలయిక. మరి ఇప్పుడు ఆత్మ పరమాత్మ అంటే అనాత్మతో కూడింది ఆత్మ అవుతుంది, పరమాత్మ పరమాత్మనే. కనుక అనాత్మ ఆత్మ యొక్క సంయోగమే జీవుడు. మనమంతా ఆత్మనాత్మల సంయోగంతో తయారైనాం. అందుకే విభిన్న రూపాలు, విచిత్ర ప్రకృతులు, విభిన్న స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. ఎందువల్ల? అనాత్మతో సంయోగం కలిగినందువల్ల. అంటే యోగం అంటే కేవలం ఆత్మ పరమాత్మనే కాదు, ఏది కలిసినా యోగమే. ఆత్మతో అనాత్మ కలిసింది కాబట్టి యోగమే. ఇప్పుడు మనం సంసారం అంతా, నిత్య వ్యవహారం అంతా యోగంతోనే చేస్తున్నాం. ఇద్దరు కలిస్తే సంయోగం అంటే మనం ఇప్పుడు చేసే ప్రతి వ్యవహారం యోగమే. అంటే ఇదేమో ప్రాపంచికపరమైన యోగము, మీరు చెప్పిన ఆత్మ పరమాత్మ యోగమేమో అది ఆధ్యాత్మిక మోక్ష సన్యాస యోగం. అది అంటే ఆ స్థాయికి చేరుకోవడానికి ఈ యోగం అవసరం. అంటే జీవి అంటే ఆత్మ అనాత్మ సంయోగముతో జీవిగా ఏర్పడి సాధన చేస్తే కానీ ఆ ఆత్మ పరమాత్మ సంయోగం ఏర్పడుతుంది. అందువల్ల ఈ యోగాలన్నీ, ఈ మార్గాలన్నీ మన ఋషులు ఏర్పరిచారు.